బ్యాక్ టు హెచ్వైఎల్ ఛానల్ తెలుగు. ఇప్పుడు వచ్చేసి మనమైతే మన ఫ్రెండ్ ధ్రువగారితో అయితే ఫ్రీ ఫైర్ అయితే ఆడబోతున్నారు కూడా, బ్యాటిల్ రాయల్స్. ఓకే, ఇప్పుడు వచ్చేసి 9:49 అవుతుంది అనమాట. పొద్దున్నే గేమ్ ఆడుతున్నాను మీరు అనుకోవచ్చు. అంటే ఏం చేస్తాం గైస్, మీకోసం చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ పెట్టి. మనం ఎప్పుడు రొటీన్ డైలాగ్ ఇది ఒక 2-3 months అవుతుంది వీడియోస్ పెట్టి. సర్లేండి గైస్, ఇప్పుడు నుంచి అయితే కంబ్యాక్ ఇచ్చేసాం గైస్. ఇంకా మనకు ఇంకా డ్రాయింగ్ వీడియోస్ కూడా వస్తాయన్నమాట, చూడండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ గైస్. వాట్సాప్. ఓకే ఓకే, ఇదైతే ఇంకా స్టార్ట్ కావట్లేదు, చూద్దాం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో. నేనైతే మా ఫ్రెండ్ ధ్రువ గారితో ఆడుతున్నా గైస్. అదిగోండి అక్కడ పైన వాడే అనమాట, జంప్ మాస్టర్ ఏదోటి. ఓకే, అదిగోండి చూసారా, అదిగోండి వాడికి అమౌంట్ ఉంది గైస్, మనకి లేదు. ఎందుకంటే మనం టాప్అప్ చేస్తాడు, ఇస్తాడు కదా. ఎట్లా దుక్కుతున్నాడు పైకి. ఓకే, వాడైతే హెడ్ మిల్స్ దగ్గర అయితే పెట్టాడు, అక్కడైతే దిగబోతున్నాం. మనమైతే అన్ఫాలో కొట్టేసి దిగచ్చు, కానీ మన ఫ్రెండ్స్తో దిగాలి కాబట్టి, దిగితే టీం వర్క్ ఉంటుంది, అందుకోసమే కాబట్టి మనం అయితే దిగాలి. ఓకే ఓకే గైస్, ఇప్పుడైతే దింపేసాడు వాడు మనల్ని. మనం అన్ఫాలో కొట్టేద్దామా చెప్పండి గైస్. మీరైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ఓకే, ఇప్పుడైతే అన్ఫాలో కొట్టేయాలి. అన్ఫాలో కొట్టేసి మనకు నచ్చిన దగ్గర ఎక్కడంటే పైన. ఓకే, పైన అయితే దిగేద్దాం గైస్. అక్కడ దిగాలి లేకిన్. ఓకే ఇక్కడ. ఓకే హెల్త్ పోద్దాను కూడా పోలేదు. జాయిస్టిక్ కొంచెం ఆడి చాలా అవుతుంది కదా, ఇబ్బంది ఉంది అంతే. మీరే గన్స్ వాడతారో చెప్పండి గైస్. నాకైతే ఇదిగోండి 2 గన్లు అయితే ఫేవరెట్ అనమాట. ఓకే, నాకైతే గ్లోవల్ పెరగలేదు గైస్, అందుకోసం అయితే ఇలా ఉన్నాను. ఓకే, పెరిగింది. ఇప్పుడు ఇందులో ఫ్రీగా కొన్ని ఐటమ్స్ వస్తాయి, దొబ్బేయాలి. లెవెల్ 3 లేదు. ఓకే కొనిద్దాం. ఓకే, హీలర్ కూడా కొనేసాం. ఓకే, ఇప్పుడు అంతా ఆటే ఉంది మొత్తం. హెల్త్ పోకూడదంటే అలా చేయాలి అనమాట. ఓకే, XMB 8 కోసం నేనైతే చాలాసార్లు ఎతికాను చేసి మ్యాప్లో. ఒక్కోసారి దొరుకుద్ది, ఒక్కోసారి దొరకదు, అట్లుంటుంది దాంతో. మన వాళ్ళు ఇంకా ఎక్కడున్నారు, ఇక్కడ ఎన్ని సేవర్ లేరు వేసి ఇక్కడ మొత్తం క్లియర్. ఓకే, అటు వెళ్ళిపోదాం గీస్. ఓకే, యామో కావాలి మనకైతే, SG యామో. ఎందుకంటే మన దగ్గర ఇది ఉంది కదా, MP5 అంతే. MP5 గన్స్ పేరు కూడా మర్చిపోయింది గీస్. వెనకాలైతే వెహికల్ ఉంది, కానీ మనకు వెహికల్తో పని లేదు గైస్. మీరైతే వీడియో చూస్తున్న లైక్ చేసి సబ్స్క్రైబ్ కొట్టాలి ఫాస్ట్గా. ఎనిమిస్ వస్తే నేను వాళ్ళని కొట్టేస్తా. ఓకే, పూర్ణి మాట్లాడి వెళ్తాను గైస్. ఓకే, ఇటు పదరా ఇటు. మా ఫ్రెండ్ గారు చేశాడు, ఏడు పైన వచ్చాడు. అన్ని మెసేజ్లు వస్తూ ఉంటాయి, పట్టించుకోకూడదు అంతే గైస్. ఓకే గైస్, మున్నాబాయ్ పెళ్ళైంది, మీరు ఎంతమంది అయితే అటెండ్ అయ్యారో చెప్పండి. నేనైతే వెళ్ళాను, అంటే లైవ్ స్ట్రీమ్ చూసాను అంతే. మీరు ఎవరైనా చూసారా కామెంట్లో చెప్పండి. ఏం గైస్ పెరుగుతలేదు మనకు, సర్లేదు. ఇక్కడ ఉందన్నమాట. వెళ్ళేసరికి ఉంటుందో ఉండదో, సర్లే. పీక్ దగ్గర పెట్టాడంటే చూద్దాం, ట్రై చేద్దాం గైస్. ఓకే, ఇంకా చాలా దూరం ఉంది ఇక్కడ నుంచి. ఏదైనా వెహికల్ దొరికితే బాగుంది గైస్. వెహికల్ ఏం లేదు, కాబట్టి కష్టం. ఓకే గైస్, ఇక్కడ వెహికల్ చూపిస్తుంది మ్యాప్లో. ఇక్కడ ఎక్కడుంది వెహికల్, ఎక్కడుందా వెహికల్? ఇప్పుడైతే జాగ్రత్త వచ్చి పీకం. గుర్రం ఉంది గైస్. గుర్రంని ఎక్కుతా నేను, డిచ్కి గుర్రం ఎక్కుతా నేను,
నేను పదా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి గైస్, ఎందుకంటే ఈ గుర్రం దొరికింది కాబట్టి. ఈ గుర్రం భలే ఉంది గైస్. ఈ గుర్రంని కాలితే సత్తా గైస్, తెలియదు మనకు. ఎవరు రాదే ఇక్కడ మా ఫ్రెండ్ గారు అయితే క్యాంపింగ్ చేస్తాడు. మనమైతే గుర్రం నుంచి కూడా కొట్టచ్చు, కానీ ఇది చాలా కష్టంగా ఉంది గైస్ హ్యాండిలింగ్. అయ్యోయ్యో, రివైవ్ దగ్గరికి వెళ్ళిపోదాం. వెనకలరా ఇట్లా ఇట్లా లెగ్ తీసారా అంతే, ఇంత ఇట్లా. గైస్ మనకైతే పిచ్చ దింపులు దింపాడు, కొద్దిగా ఉంటే చనిపోయడం. కానీ ఓకే, ఎలాగోలా బతికి బయట కట్టాం గైస్. అమ్మా, ఈ గుర్రంతో రైడ్ చేయాలంటే కష్టమే గైస్, కొంచెం ఇబ్బంది ఉంది, కానీ బాగుంది. ఇక్కడ మనకు ఓకే బ్యాక్లో వెండింగ్ మిషన్ ఉంది గైస్, అక్కడికి వెళ్ళి మన వాళ్ళకి రివైవ్ కొట్టేసి వచ్చేస్తే అయిపోతుంది. అందుకోసమని ఇప్పుడు మనం వెళ్తున్నాం. బాయ్. ఇప్పుడు గెట్ ఆఫ్ వచ్చేసి జిల్లే ఇదొకటి, ఇదే అడ్డం వచ్చింది నాకు. ఇప్పుడు మనం ఇది వచ్చేసి ఎక్కేసేయాలి. రైడ్ అప్. పదరా ఆడేవాడు షూట్ చేస్తుండు. ఓకే గైస్, వాడెవడో ఇప్పుడు తెలుసుకుందాం. ఓయ్ ఇదేంటి గైస్, నేనైతే కన్ఫామ్ సత్తాను గైస్, నాకు అర్థమైంది. ఎందుకంటే ఇది కొంచెం తేడా ఉంది ఇంత రైడింగ్. అయిపోయింది, చెప్పినా కదా నేను. ఇంకోసారి గుర్రం ఎక్కకూడదు గైస్, గుర్రం ఎక్కితే అయిపోయింది, నా పరిస్థితి అయిపోతుంది. గోవిందా అని నాకు అర్థమైపోయింది. అది ఇట్లా కిల్ చోరీ చేద్దాం కూడా సరేండి. గుర్రాన్ని అయితే మళ్ళీ ఎక్కేసాను, ఇటు దొబ్బేస్తాను అనుకున్నా, దొబ్బేరేది. ఓకే, ఇప్పుడైతే మనం మెడికిట్ వేసుకున్నాం. ఒక కిల్ కొట్టలేదు ఇప్పటివరకు. ఓకే, ముందర ఒక బక్రా వస్తుంది. ఓకే, టీమ్ స్క్వాడ్ ఉంది. స్క్వాడ్ కాదు, అరే దీనికి పడుతుంది ఏంటి గాయస్. ఓకే, దింపు ఇద్దరికి అట్లా దింపు. ఓకే, మనకైతే ఇది కొంచెం కావాలి. ఓకే, ఇది వచ్చేసింది, అంతే చాలు. ఇంకా మన గుర్రాన్ని దగ్గరికి వెళ్ళిపోదాం. మన గుర్రాన్ని షూట్ చేసాం గైస్ మనం బై మిస్టేక్లో. అది ఇప్పుడైతే హీలింగ్ అవుతుంది. ఎక్కించుకుందాం. ఈహా, ఎక్కుతావారా? ఎక్కురా. డిస్క్ ఎక్కుతావా? ఎక్కు. ఆడైతే దిగమన్నాడు, మనం అయితే దిగలేదు. అందుకోసం ఆడ ఫీల్ అయినట్టున్నాడు. అరే అరే అట్రా వెనకాలకి రారా నువ్వే ఇకపై. కేసు మనమైతే మళ్ళీ మనకి రివైవ్ కొట్టాలి, కానీ మన దగ్గర కాయిన్స్ లేవు. పట్టుకున్నాడు ఇది ఎడబైండా. ఓకే, ముందర ఉన్నాడు, క్యాంపింగ్ చేస్తాడా. కేసు ఈ మ్యాచ్ మనం విన్ అవ్వకపోయినా పర్వాలేదు, కానీ మనకైతే మనకు గుర్రం ఉంచాలి. కొంచెం కఫ్. ఓకే, వీడికైతే సిగ్నల్ ఇద్దామంటే ఎదురా ఇది. అయ్యో రే ఇట్రారా ధృవ రే. అయిపోయింది, నా బతికి అయిపోయింది. రే ఇంకోసారి గుర్రం ఎక్కను గైస్, సచ్చిన గుర్రం ఎక్కను. అబ్బో, భీకరమైన ఫైట్ జరుగుతుంది. అబ్బో వావ్, వాట్ ఏ ఫైట్. వావ్, రివైవ్ కొట్టరా పోయేటట్టున్నా పైకి. థ్యాంక్స్. సచ్చితే గుర్రం ఎక్కడ అయితే ఇంకోసారి. అందుకోసమేరా నీకు గుర్రం ఇవ్వాలనే నేను అక్కడ ఉన్నాను. ఇదో ఇంకో గుర్రం ఉంది ఇక్కడ, అదేనా నా బాధ.
వాడికి ఆ గుర్రం ఎందుకు ఇచ్చేసానంటే ఇంకో గుర్రం ఇక్కడ ఉంది కాబట్టి గుర్రంతో గరుడ రాజా గరుడా గరుడా ఈహా చూడండి గైస్ అయితే ఈహా అంటుంది ఈహా ఏ ఇద్దరం భలే రైడింగ్ చేస్తున్నాం గైస్ ఈహా గుర్రాల పోటీ గైస్ ఇది వచ్చేసి గుర్రాల పోటీ ఎవరు విన్ అయితే వాళ్ళకి బూయా అనమాట బూయా ఎనిమిస్ని చంపితే వస్తుంది కానీ మేము గుర్రాలతో ఆడుకుంటున్నాం ఈడేడు వస్తున్నాడు ఈడెందుకు అందులో పోయినా జూన్లోకి వెళ్ళిపోయింది ఈడు నాదే ఫాస్ట్ రా నువ్వే లేట్ గుర్ర ఈహా నన్ను ఎందుకు అడుగుతావు వాడైతే గుర్రం దిగిపోయాడు ఎందుకో మరి తెలీదు ఓకే గైస్ అక్కడ అయితే ఒకటి మనకైతే కాయిన్స్ కావాలన్నమాట పద జోన్ వస్తుంది పద అది అట్లా దూకుద్ది మావాడ ఇది అబ్బాయి అమ్మాయి తెలియదు గైస్ మీకు తెలుసు కామెంట్ చేయండి అందుకోసమే గైస్ గుర్రం ఎక్కి కూర్చోకూడదు ఆడ లేపి సైడు ఇప్పుడు వీడు మనల్ని వచ్చేస్తాడో చూడాలి మనమైతే ఒక కిల్ కొట్టలేదు వీడు 5 కిల్స్ కొట్టాడు వీడు చేస్తున్నాడు వావ్ ఓకే ఇప్పుడు మనం గుర్రం ఎక్కకుండా మన లూట్ మనం ఏరుకోవడం బెస్టేమో గుర్రం ఎక్కద్దని అనుకుంటున్నాం కానీ గుర్రం బాగుంది కాబట్టి ఎక్కేసాడు ఇప్పుడు మనం ఎక్కడ సెట్ చేయమంటే కొంచెం బ్యాక్ ఇటు మన హెల్త్ మొత్తం పోతుంది మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంది అరే నాలుగు దుబ్బేకి రే నాలుగు రాది నాలుగు దుబ్బెత్తాను గైసాడు ఇట్లాంటి మనుషులు ఉంటారు గైస్ ఇట్లాంటి మనుషులు ఉండే ఇట్లాంటి మనుషులు పారప్ప నాకైతే ఇది అంటే జూన్లోకి వెళ్ళడం నచ్చదు గైస్ వీడు మళ్ళీ కొట్టాడు నన్ను కానీ ఇప్పుడు నేను మళ్ళీ సత్తానేమో అన్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే అసలుకి ఓకే ఇంకా 13 మెంబర్సే ఉన్నారు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఓకే ఇప్పుడైతే పీక్లో ఎవరైనా ఉంటారు కాబట్టి జాగ్రత్తగా నేర్పియాలి మనం ఇట్లా డ్రైవింగ్ చేస్తాం మన డ్రైవింగ్ స్కిల్స్ అక్కడ ఉంటాయి డ్రైవింగ్ స్కూల్ పెట్టేద్దాం గైస్ మనం మీరు వచ్చేయండి మీరు జాయిన్ అయిపోండి వచ్చి డ్రైవింగ్ స్కూల్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫ్రీ అంటే 5,000 కట్టి తర్వాత ఫ్రీ ఇందులో డ్రైవింగ్ చేయడం కష్టంగా ఉంది అయ్యో టీడేం నన్నే లేపుతావారా నువ్వు ఇక ధైర్యం ఉందా మీరు పారా గురం ఎక్కువ రెడ్ హార్స్ అయిపోయింది నేను డౌన్ అవుతా నాకు అర్థమైంది పొజిషన్ చాలా క్రిటికల్గా ఉంది ఏంటి బుయానా చూసుకోలేదు కేసులో అప్పుడే బుయానా షెట్ నేను ఇంకా గుర్రం ఎక్కి మొత్తం రైడ్ చేయాలేమో అనుకున్నా సర్లేండి ఓకే ప్లాటినం వీలో ఉన్నాం ఎక్కడ పడ్డామంటే ఏమండి అంతేగా ఓకే ఈ వీడియో వచ్చేసింది అనమాట మళ్ళీ మనం నెక్స్ట్ కలుస్తాం అంతవరకు లైక్ కొట్టి షేర్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి గైస్ బాయ్